హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు వీడియోలో 2024 లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని విందాం. ఆ మూవీ పేరే బ్లాక్ అవుట్. ఈ మూవీలో అనిల్ కపూర్, విక్రాంత్ మెస్సీ, మోనిరా ఇంకా సునీల్ గ్రోవర్ కలిసి నటించడం జరిగింది. మూవీ అయితే చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్ట్ అవగానే పూణే ప్రాంతంలో ఒక రోజు రాత్రి 7:52 ఒక దొంగల గుంపు మాస్క్ ను వేసుకుని ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లోకి చొరబడతారు. అంతేకాకుండా ఆ దొంగల గ్యాంగ్ ఆ ఆఫీస్ లో ఉన్న వారిని చంపి పూర్తి సిటీ మొత్తానికి ఎలక్ట్రిసిటీని తీసేసి ఆ ప్రాంతం మొత్తాన్ని బ్లాక్అవుట్ చేస్తారు. అంటే దాని అర్థం ఇప్పుడు సిటీలో ఎక్కడా ఎలక్ట్రిసిటీ లేదు. ఆ వెంటనే ఆ గ్రూప్ మొత్తం ఒక ఖజానా దగ్గరికి వెళ్లి డ్రిల్లింగ్ చేస్తారు. కానీ చివరిగా ఆ దొంగల గ్యాంగ్ ఆ ఖజానాని బ్లాస్ట్ చేస్తారు. దాని లోపల ఆ దొంగలకి చాలా బంగారం, నగలు దొరుకుతాయి. ఆ విధంగా వాటిని దొంగిలిస్తారు. మరో పక్క అదే రోజు రాత్రి 7:52 లెన్నీ డిసోజా అనే ఒక క్రైమ్ రిపోర్టర్ ఇంట్లోకి వెళ్లే ముందు తను ఉంటున్న సొసైటీలో ఉండే పిల్లల ఫుట్బాల్ ని పంచర్ చేస్తాడు. ఆ తర్వాత లెన్నీ ఇంటికి వెళ్ళగా అప్పుడు లెన్నీ భార్య రోషిని డిసూజా డిన్నర్ కి దాల్ మక్కాని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. కానీ అది మాడిపోతుంది. మరో పక్క లెన్నీ వాష్రూమ్ లో స్నానం చేస్తూ ఉండగా సడన్ గా కరెంట్ పోతుంది. అదే ఆ దొంగలు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో చొరబడి పూర్తి సిటీ మొత్తం అంతా పవర్ లేకుండా బ్లాక్అవుట్ చేస్తారు కదా, అదే సమయం ఇది. అలా కరెంట్ లేకపోవడం వల్ల రోషిని కొద్దిగా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లి లెన్నీతో మెడికల్ షాప్ కి వెళ్లి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ని తీసుకునిరా అని చెప్పడంతో లెన్నీ కూడా చాలా ఎక్సైటెడ్ అయిపోయి ఇంటి నుంచి బయటికి రాగానే తన ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఫోన్ లో నో సర్వీస్ అని చూపిస్తూ ఉంటుంది. అలా రోడ్ మీద చాలా ట్రాఫిక్ గా ఉంటుంది. అప్పుడే లెన్నీకి రోడ్ మీద తన బెస్ట్ ఫ్రెండ్ రవి కనిపిస్తాడు. నిజానికి రవి కార్ ఒకటి బెనికి ఉంటుంది. అందువల్ల లెన్నీ తన కారులో రవికి ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తాడు. అప్పుడు రవి తనను చూసి, నేను మా నాన్న మెడికల్ రిపోర్ట్స్ తీసుకురావడానికి వెళ్లాను, కానీ ఎలక్ట్రిసిటీ లేకపోవడంతో రిపోర్ట్ రెడీ అవ్వలేదు అని చెప్పి లెన్నీతో కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత వర్షం కురవబోతుందేమో అని అనిపించి ఇద్దరు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుని రవి తన ఇంటికి వెళ్తాడు. లెన్నీ కూడా ఆ వర్షంలో తన కారులో ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఒక కార్ ని ఢీ కొడతాడు. దాంతో వెంటనే లెన్నీ తన కార్ నుంచి దిగి చూడగా ఒక పెద్ద కార్ బోల్తా పడి ఉంటుంది. ఆ బోల్తా పడిన కారులో ఆ దొంగల గ్యాంగ్ గాయపడి కనిపిస్తారు. ఆ కారులో చాలా బంగారం, అంతేకాకుండా ఒక బాక్స్ కనిపిస్తుంది. దాంతో లెన్నీకి అంత బంగారం చూసేసరికి దురాశ కలిగి ఈ బంగారం వల్ల నా జీవితం మొత్తం మారిపోతుంది అని ఆలోచించి ఆ కారులో ఉన్న బాక్స్ ని దొంగిలిస్తాడు. అలా లెన్నీ తన ఇంటికి వెళ్తూ చాలా సంతోషంగా ఉంటాడు. కానీ అప్పుడే లెన్నీ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది. దాంతో లెన్నీ ధ్యాస తప్పి మళ్లీ వేరే వ్యక్తిని ఢీకొడతాడు. దాంతో యాక్సిడెంట్ అవడం వల్ల చుట్టుపక్కల ఉన్న జనమంతా గుమ్మికుడి లెన్నీని చూసి నువ్వేం చేశావు అని బాగా తిడుతూ ఉంటారు. ఆ వ్యక్తి చనిపోయాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే ఎలక్ట్రిసిటీ తిరిగి వస్తుంది. అప్పుడే అక్కడికి ఒక బిచ్చగాడు వచ్చి నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తాడు. దానికి లెన్నీ నన్ను భయపెట్టడానికి అస్సలు ట్రై చేయొద్దు, నేను ఒక రిపోర్టర్ని అని అంటాడు. ఆ తర్వాత అక్కడున్న జనం ఆ గాయపడిన వ్యక్తిని లెన్నీ కారులో కూర్చోబెడతారు. ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లమని తనకు చెప్తారు. కానీ ఆ బిచ్చగాడు కూడా కారు ఎక్కి లెన్నీని చూసి ఈ వ్యక్తి చనిపోయాడు, నువ్వు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళవని నాకు తెలుసు, నేను పోలీసులకి అంతా చెప్పేస్తాను, కానీ నువ్వు డబ్బు ఇంకా తాగడానికి విస్కీ ఇస్తే నేను నీకు సహాయం చేస్తా అని అనడంతో దానికి లెన్నీ కూడా ఒప్పుకొని ఇద్దరు ఆ చనిపోయిన వ్యక్తిని పూడ్చిపెట్టడానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా కాస్త దూరంలో లెన్నీకి ఆ బిచ్చగాడికి పోలీసులు దారిని క్లోజ్ చేసి అందరి వెహికల్స్ ని ఆపి ఎవరినో వెతుకుతూ ఉన్నారని తెలుస్తుంది. దాంతో లెన్నీ ఆ బిచ్చగాడిని చూసి ఆ చనిపోయిన వ్యక్తి నిద్రపోతున్నాడు అనేలాగా సెట్ చెయ్యి అని అంటాడు. ఆ తర్వాత లెన్నీ తన కార్ని డ్రైవ్ చేసుకుంటూ పోలీసులు వెహికల్స్ ని ఆపుతున్న ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఇన్స్పెక్టర్ పాటిల్ ఉంటాడు. నిజానికి అతన్ని చూసిన క్రిమినల్స్ వణికిపోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సీన్ కాస్త వెనక్కి వెళ్తుంది. అదే రోజు సాయంత్రం 5:43 లెన్నీ ఒక బిజినెస్ మ్యాన్ లాగా మారి ఇన్స్పెక్టర్ పాటిల్ దగ్గరికి స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్తాడు. అక్కడ లెన్నీ పాటిల్ లంచం తీసుకునేలాగా ఒప్పించి ఇదంతా తన కెమెరా రికార్డ్ చేసుకుంటాడు. అలా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ పాటిల్ కార్లో వచ్చిన లెన్నీని చూసి గుర్తుపట్టి నువ్వు కొన్ని గంటల ముందు కలిసిన ఆ బిజినెస్ మ్యాన్ వే కదా, నీ గాయం ఎక్కడికి పోయింది అని అడుగుతాడు. అప్పుడే కరెక్ట్ గా ఆ బిచ్చగాడు చాలా విచిత్రంగా ఏదో మాట్లాడతాడు. ఆ మాటలకి ఇన్స్పెక్టర్ పాటిల్ చాలా ఇంప్రెస్ అయ్యి సంతోషంగా ఫీల్ అయ్యి లెన్నీని పంపించేస్తాడు. ఆ తర్వాత లెన్నీ ఇంకా ఆ బిచ్చగాడు ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకుని శ్మశానానికి వెళ్తారు. సరిగ్గా అప్పుడే వీళ్ళకి మరో ఇద్దరు రౌడీలు కనిపిస్తారు. నిజానికి ఆ రౌడీలిద్దరూ అన్నదమ్ములని తెలుస్తుంది. వాళ్ళ పేర్లు టీక్ టాక్ అని చెప్తారు. అదే రోజు సాయంత్రం టీక్ టాక్ లను పోలీసులు పట్టుకుని ఉంటారు. నిజానికి టీక్ టాక్ ల మావయ్య పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ ఉంటాడు. టీక్ టాక్ అన్నదమ్ములకు ఇంతకు ముందు ఒక యాప్ ఉండేది. ఆ యాప్ పేరు టీక్ టాక్. కానీ ఆ యాప్ మూసేయడంతో టీక్ టాక్ లు ఇద్దరు దొంగతనం చేయడం మొదలు పెడతారు. ఇలా వీళ్ళిద్దరి వల్ల వాళ్ళ మావయ్య చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు.
ఆ ఇద్దరు అన్నదమ్ములు అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి లెన్నీని చూస్తారు. అప్పుడు లెన్నీ చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే లెన్నీ స్ట్రింగ్ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు. లెన్నీ ఆ వీడియోని ఛానల్ కి పంపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ లెన్నీ మొబైల్లో నెట్వర్క్ సరిగ్గా ఉండదు. అందువల్ల లెన్నీ టీక్ ని చూసి మీ మొబైల్లో నెట్వర్క్ ఉందా అని అడుగుతాడు. అది విన్న టీక్ లేదు అని చెప్తాడు. మరోవైపు టాక్ లెన్నీ బ్యాగ్ నుంచి లెన్నీ కెమెరాను దొంగిలిస్తాడు. అలా సీన్ మళ్లీ ప్రెజెంట్ కి రాగా లెన్నీ అన్నదమ్ములైన టీక్ టాక్ లను చూసి మేము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్తాడు. కానీ టీక్ టాక్లు మాత్రం ఈ ఇద్దరు బాడీని పూడ్చిపెట్టడానికి వచ్చారు. మనం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బును తీసుకుందాం. ఆ డబ్బు వల్ల మనం మన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని ఇంక్రీజ్ చేసుకుందాం, వైరల్ అయిపోదామని ఆలోచిస్తారు. అలా లెన్నీని బ్లాక్ మెయిల్ చేయడంతో లెన్నీ చివరికి ఆ టీక్ టాక్ లకి డబ్బు ఇవ్వడానికి ఒప్పుకొని ఈ శవాన్ని పూడ్చిపెట్టడానికి సహాయం చేయండి అని అడుగుతాడు. ఆ తర్వాత లెన్నీ, ఆ బిచ్చగాడు, టీక్ టాక్ లు కలిసి ఆ చనిపోయిన వ్యక్తిని పూడ్చిపెట్టడానికి తీసుకుని వెళ్ళగా ఆ వ్యక్తి సడన్ గా బ్రతుకుతాడు. ఆ వ్యక్తిని చూసి లెన్నీ, బిచ్చగాడు ఇంకా టీక్ టాక్ లు చాలా భయపడిపోయి భూతం భూతం అని అరుస్తూ కారెక్కి అక్కడి నుంచి పారిపోతారు. అలా వాళ్ళందరూ కారెక్కి పారిపోతూ ఉండడాన్ని డిటెక్టివ్ అరవింద్ చూస్తాడు. వేరే వాళ్ళ క్రైమ్ ని జనాల ముందుకు తీసుకుని వచ్చే రిపోర్టర్ నిజానికి ఎంత పాపాత్ముడో అని అరవింద్ అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కారులో వెళ్తూ ఉండగా ఆ బిచ్చగాడు మందు మందు అని అరుస్తూ ఉంటాడు. దాంతో లెన్నీ అసలు ఇంత రాత్రి నేను మందు ఎక్కడి నుంచి తీసుకురాగలను అని అంటాడు. ఆ తర్వాత టీక్ టాక్ అన్నదమ్ములిద్దరూ లొనావాలా వెళ్లాలని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ లెన్నీ వాళ్ళని కారు నుంచి దిగమని చెప్తాడు. అప్పుడు టీక్ టాక్ ఇద్దరు నువ్వు ఒక క్రైమ్ చేశావు, మేమిద్దరం నీకు సహాయం చేశాం, అలా వెళ్లే మాట అయితే అందరం కలిసి జైలుకే వెళ్దాం అని అంటారు. ఈ విధంగా లెన్నీ ఇప్పుడు దారుణంగా ఇరుక్కుపోయి ఉంటాడు. సరిగ్గా అప్పుడే లెన్నీకి తన బాస్ ఫోన్ చేసి పబ్లిక్ హాస్పిటల్లో ప్రజలు ధర్నా చేస్తున్నారు, నువ్వు తొందరగా వెళ్లి ఆ న్యూస్ ని కవర్ చెయ్యి, నీ దగ్గర కెమెరా ఉంది కదా అని అంటాడు. ఆ మాటలు విన్న లెన్నీ అవును సార్ కెమెరా ఉంది అని చెప్తూ ఉండగానే తన ఫోన్ లో బ్యాటరీ అయిపోవడంతో తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత లెన్నీ, బిచ్చగాడు ఇంకా టీక్ టాక్ లు అందరూ కలిసి పబ్లిక్ హాస్పిటల్ కి చేరుకుంటారు. అక్కడ ఎక్స్ ఎమ్మెల్యే అనిత అందరితో మాట్లాడుతూ ఉంటుంది. అనిత చాలా కోపంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ హాస్పిటల్లో చాలా మంది ప్రాణాలు పోయి ఉంటాయి. మరో పక్క లెన్నీ కెమెరా బయటికి తీయాలని తన బ్యాగ్ ని చెక్ చేయగా అందులో కెమెరా కనిపించదు. అప్పుడు టీక్ టాక్ లు ఒకరినొకరు చూసుకుంటారు. ఎందుకంటే తన కెమెరాని వీళ్లే దొంగిలించారు కాబట్టి. అంతేకాదు అక్కడున్న అనిత లెన్నీని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడే స్టోరీ ఒక నెల వెనక్కి వెళ్తుంది. లెన్నీ తన గెటప్ ని చేంజ్ చేసుకుని అనితని కలవడానికి వెళ్తాడు. అప్పుడు అనిత ఇతన్ని చూసి మేము పూణే సిటీకి చాలా చేశామని చెప్తుంది. అప్పుడు లెన్నీ ఆమెను చూసి పూణేలో స్లమ్ ఏరియా దగ్గర మా బాస్ 7 స్టార్ హోటల్ ని పెట్టాలనుకుంటున్నారు అని చెప్తాడు. దానికి అనిత ఒప్పుకొని లెన్నీని చూసి మీరు నాకు డబ్బు ఇవ్వండి చాలు, నేను ఏదో ఒక ప్లేస్ ని అరేంజ్ చేయిస్తాను అని చెప్తుంది. నిజానికి అనితకి ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతుందని తెలియదు. ఆ తర్వాత రోజు లెన్నీ ఈ వీడియోని న్యూస్ లో వేసి వైరల్ చేస్తాడు. అందువల్లే అనిత తన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాల్సి వస్తుంది. అలా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. అప్పుడు టీక్ టాక్ ఇద్దరు లెన్నీని చూసి నీ కెమెరాని మేమే తీసాం అని అంటారు. మరోవైపు ఆ బిచ్చగాడు మీడియా వాళ్లతో తమాషా చేస్తూ ఉండగా అనిత తన స్పీచ్ ని ఇవ్వలేకపోతుంది. అదే సమయంలో టీక్ టాక్ ఇద్దరు హాస్పిటల్లో కరెంట్ ని తీసేస్తారు. దానివల్ల అక్కడ గందరగోళం ఏర్పడుతుంది. అప్పుడు అనిత కూడా చేతిలో చెప్పు పట్టుకుని గొడవ పడ్డానికి స్టేజ్ నుంచి కిందకి దిగగానే కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ పవర్ తిరిగి వస్తుంది. అప్పుడు అనిత చేతితో చెప్పు పట్టుకుని మీడియా అందరికీ చూపిస్తూ దొరికిపోతుంది. ఆ తర్వాత కారులో ఆ బిచ్చగాడు, టీక్ టాక్ లు అందరూ నవ్వుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు లెన్నీ వాళ్ళని చూసి సైలెంట్ గా ఉండమని అరుస్తాడు. అంతేకాదు ఏది కరెక్ట్ గా జరగడం లేదు అని అంటాడు. అసలు లెన్నీకి తను ఏం తీసుకురావడానికి ఇంటి బయటికి వచ్చాడో, అలా వచ్చి దేనిలో ఇరుక్కున్నాడో తనకు అసలు ఏమీ అర్థం అవ్వదు. ఆ తర్వాత టీక్ టాక్ ఇద్దరు తన బాబాయ్ షయ్యద్ షాప్ కి లెన్నీని తీసుకువస్తారు. నిజానికి అదొక ఎలక్ట్రానిక్ షాప్. నిజానికి అతనికే ఈ టీక్ టాక్ ఇద్దరు కెమెరాను అమ్మేస్తారు. అర్ధరాత్రి సయ్యద్ తన షాప్ కి వచ్చి తన షట్టర్ నుంచి దాదాపు 100 తాళాలు తీసిన తర్వాత చివరిగా షట్టర్ ను ఓపెన్ చేస్తాడు. అలా తను అంత కష్టపడి ఓపెన్ చేయడానికి గంట సమయం పడుతుంది. అప్పుడు సయ్యద్ కెమెరాని తీసి బిల్ వేసి లెన్నీకి ఇస్తాడు. అది చూసిన లెన్నీ వీళ్ల మీద విరుచుకు పడతాడు. ఎందుకంటే ఈ కెమెరా నిజానికి లెన్నీదే కాబట్టి తన కెమెరాని తన డబ్బు ఇచ్చి ఎందుకు తీసుకోవాలి, అది కూడా 10,000. చివరిగా లెన్నీ ఆ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధపడి వాలెట్ తీసుకురావడానికి తన కార్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ లెన్నీ వాలెట్ ఉండదు. అందువల్ల ఆ వాలెట్ ని టీక్ టాక్ అన్నదమ్ములే తీసుంటారని లెన్నీ వాళ్ళని బాగా కొడతాడు. మరో పక్క లెన్నీ సయ్యద్ కి డబ్బులు బదులుగా తన వాచ్ ని ఇచ్చి తన కెమెరాని తీసుకుంటాడు. కానీ కెమెరాలో మెమరీ కార్డ్ కనిపించదు. లెన్నీదంతా చూసుకునేసరికి సయ్యద్ తన స్కూటర్ వేసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఇలా జరగడంతో లెన్నీకి ఈ రోజు తన తలరాత బాగాలేదని అర్థమవుతుంది. మరోవైపు ఆ బిచ్చగాడు విస్కీ విస్కీ అని అడుగుతూనే ఉంటాడు. దాంతో వీళ్ళు నలుగురు కలిసి కారులో కూర్చుంటారు. అప్పుడే వాళ్ళ కారుకి ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆ అమ్మాయి కారు పాడైపోవడంతో తను లెన్నీ దగ్గరికి వచ్చి సహాయం అడుగుతుంది. నిజానికి ఆ అమ్మాయి పేరు శృతి. దాంతో టీక్ టాక్ ఇద్దరు శృతిని కారులో ఎక్కమంటారు. శృతి అందరి పేర్లను అడుగుతుంది. అప్పుడు అన్నదమ్ములు టీక్ టాక్ అని చెప్పగా అది విన్న శృతి విచిత్రంగా ఉంది, నేను పేరు అడిగితే వాళ్ళు వాళ్ళ పరిస్థితిని చెప్తున్నారు అంటూ ఎవరికో మెసేజ్ చేస్తుంది శృతి.
ఆ తర్వాత శృతి నేను సేఫ్ గా ఉన్నాను అని వాళ్ళ అన్నయ్యకి మెసేజ్ చేస్తున్నా అని చెప్తుంది. మరో పక్క లెన్ని వాష్రూమ్ కి వెళ్లడానికి కార్ని ఒక పక్కన ఆపుతాడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ బిచ్చగాడు టీక్ టాక్లు ఇద్దరు ఎదురుగా ఉన్న మందు షాప్ లోకి వెళ్తారు. అక్కడ ఆ బిచ్చగాడు మందును దొంగిలించగా టీక్ టాక్లు ఇద్దరు కలిసి డబ్బులు దొంగిలిస్తారు. ఇదంతా చూసిన లెన్ని చాలా టెన్షన్ పడతాడు. సరిగ్గా అప్పుడే పోలీసులు లెన్ని కార్ని వెంబడిస్తూ ఉంటారు. పోలీస్ వెహికల్ లో టీక్ టాక్ వాళ్ళ మామ కూడా ఉంటాడు. పోలీసులు దొంగల మీద షూట్ చేయగా లెన్ని కార్ని ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపు గడిచాక ఆ బిచ్చగాడు తన గోల్డెన్ రివాల్వర్ ని తీసి పోలీసుల మీద షూట్ చేస్తాడు. ఆ షూటింగ్ వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ చెవికి గాయమవుతుంది. అలా లెన్ని కార్లో ముందుకు వెళ్ళగా ఆ డిటెక్టివ్ అరవింద్ ఆ రోడ్ ని బ్లాక్ చేస్తాడు. దానివల్ల పోలీసుల వెహికల్ కి యాక్సిడెంట్ జరుగుతుంది. మరో పక్క ఆ డిటెక్టివ్ తన స్కూటీతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా వెళ్తూ ఉన్న లెన్ని తన కార్ని ఒక చోట ఆపుతాడు. ఇదంతా చూసిన శృతి చాలా కంగారు పడుతుంది. నేను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని అంటుంది. అప్పుడు లెన్ని శృతిని చూసి అసలేమైంది అని అడుగుతాడు. అప్పుడు శృతి ఆ బిచ్చగాడు ఎవరో కాదు, అతను అస్గర్ అనే డాన్. అతను మామూలు వ్యక్తి కాదు. చాలా సంవత్సరాల నుంచి అతను కనిపించకుండా దాక్కున్నాడు. అతన్నే పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఇతను తన గోల్డెన్ రివాల్వర్ తో చాలా మందిని హత్య చేశాడు అని చెప్తుంది. అలా సీన్ గతానికి వెళ్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి డాన్ గా ఉండేవాడు. ప్రజలందరికీ అతనంటే చాలా భయం ఉండేది. పోలీసులు అతన్ని వెతుకుతున్నారని తెలిసి చాలా సంవత్సరాలు తన అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. అలా ఒక నెల క్రితం అతను తిరిగి సిటీకి వచ్చి తన ఇంట్లో నుంచి తన గోల్డెన్ గన్ ని తీసుకుని సిటీలోని రోడ్ల మీద బిచ్చగాడిలాగా తిరుగుతూ ఉన్నాడు. అలా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. తమతో ఉన్నది నిజమైన డాన్ అని తెలిసాక లెన్ని ఇంకా టీక్ టాక్ లు చాలా భయపడిపోతారు. ఆ తర్వాత టీక్ టాక్ లు వీళ్ళందరినీ ముగిల్ అన్న దగ్గరికి తీసుకువెళ్తారు. అన్న టీక్ టాక్ లను చూసి నువ్వు చెప్పేది నిజమే అయితే నేను నీకు సహాయం చేస్తాను. మిమ్మల్ని మస్కట్ కి షిఫ్ట్ చేస్తాను. మీరు అక్కడ రిలాక్స్డ్ గా లైఫ్ ని గడపండి అని చెప్పి మనీ ఇంకా టికెట్స్ ని టీక్ టాక్ లకి ఇస్తారు. దాంతో వీడు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అప్పుడు అస్గర్ తన శత్రువు అన్నను చూసి బయటికి వచ్చి ఈ రాత్రి కోసమే 14 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను అని అంటాడు. అది విన్న అన్న నేను కూడా నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు. అప్పుడు అస్గర్ అన్నను చూసి నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావు అని అనగా అది విన్న అన్న నువ్వే నన్ను వెన్నుపోటు పొడిచావు, బంగారం నువ్వే దొంగిలించావు అని అంటాడు. కానీ అస్గర్ కి ముగిలన్నీ ఆ బంగారం మొత్తం దొంగిలించాడని తెలుసు. అలాగే అన్న పోలీసులతో కలిసి అస్గర్ ని ఎన్కౌంటర్ చేయించాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అన్న తనొక్కడే డాన్ గా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అస్గర్ లెన్నీని చూసి డాన్ అస్గర్ తిరిగి వచ్చాడని రేపు న్యూస్ లో అందరికీ చెప్పు అని అంటాడు. తమ మధ్యలో ఒక రిపోర్టర్ ఉన్నారని తెలుసుకున్న అన్న షాక్ అయిపోతాడు. అప్పుడు టీక్ టాక్ లో లెన్నీని కాపాడడానికి అన్నను చూసి ఇతను రిపోర్టర్ కాదు, ఇతను మా డ్రైవర్ అని చెప్తాడు. కానీ అన్న మాత్రం అది నమ్మలేక రిస్క్ ఎందుకు అనుకుని తన మనుషులను చూసి అందరినీ వేసేయండి అని చెప్తాడు. అప్పుడు అస్గర్ అన్న మీద గన్ను గురిపెట్టి ఈ నలుగురిని చూసి మీరు ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్తాడు. అప్పుడు లెన్నీ ఇక్కడ నుంచి వెళ్తే తనకి బంగారం దక్కదని ఆలోచించి అస్గర్ ని చూసి నేను ఇక్కడే ఉండి నీకు సహాయం చేయాలనుకుంటున్నా అని అంటాడు. దానికి అస్గర్ లెన్నీని చూసి నీలాంటి మూర్ఖుడిని నేను ఇంతవరకు చూడలేదు అని అంటాడు. ఆ తర్వాత అన్న ఇంకా అస్గర్ల మధ్య గొడవ జరగడం మొదలయ్యి తొక్కేసలాట జరుగుతుంది. అప్పుడు లెన్నీ డాన్ అస్గర్ కి సహాయం చేస్తాడు. కానీ అదే సమయంలో డాన్ అస్గర్ కి బుల్లెట్ తగులుతుంది. దాంతో డాన్ గన్ని తీసుకుని అన్నని షూట్ చేసి చంపేస్తాడు. ఇప్పుడు ఈ సిటీ నాది అని అంటాడు. అస్గర్ కి కూడా బుల్లెట్ తగిలింది కాబట్టి చాలా గాయపడి ఈ నలుగురిని చూసి ఒకవేళ నాకు ఏమైనా జరిగితే మసీద్ వెనకాల నా ఇల్లు ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న చెట్టు కింద అదృష్టం పాతి పెట్టబడి ఉంది. అక్కడే నన్ను కూడా పూడ్చిపెట్టండి అని చెప్పి చనిపోతాడు. కానీ అప్పుడే అక్కడికి మరో షూటర్ స్నిప్పర్ ని తీసుకుని వస్తాడు. అతని పేరు మిస్టర్ ఎక్స్. లెన్నీ అతన్ని చూసి నన్ను వదిలిపెట్టు అని చాలా బ్రతిమలాడతాడు. సరిగ్గా అప్పుడే వెనక నుంచి మిస్టర్ ఎక్స్ ని మత్తు ఇంజెక్షన్స్ తో షూట్ చేసి స్పృహ కోల్పోయేలాగా చేస్తారు. అలా చేసింది మరెవరో కాదు, డిటెక్టివ్ అరవిందే. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే శృతి ఇంకా అరవిందులు ఇద్దరు కలిసి ఇదంతా ప్లాన్ చేస్తారు. అలా డిటెక్టివ్ అరవింద్ లెన్నీని చూసి నీ భార్య నన్ను హైర్ చేసింది, నిన్ను ఇరికించడానికి ప్లాన్ వేసింది అని చెప్తాడు. నిన్న 11:30 రోషిని డిటెక్టివ్ అరవింద్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు అరవింద్ రోషిని చూసి మీ భర్త చాలా మంచి మనిషి, అతనిలో ఎటువంటి చెడు లేదు అని చెప్తాడు. అది విన్న రోషిని నాకు లెన్నీతో డివోర్స్ కావాలి, మీరు లెన్నీని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో ఇరికించాలని నేను కోరుకుంటున్నా. అలా చేస్తే నాకు బర్ణం దొరుకుతుంది, మీకు కూడా చాలా డబ్బులు వస్తాయి అని చెప్తుంది. నిజానికి లెన్నీ దగ్గర రోషినికి ఇవ్వడానికి ఎటువంటి మనీ ఉండదు అని డిటెక్టివ్ కి తెలుసు. అందువల్ల డిటెక్టివ్ రోషిని ఫాలో చేస్తాడు. అప్పుడు డిటెక్టివ్ అరవింద్ కి రోషినికి లెన్నీ బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి రవికి ఎఫైర్ ఉందని తెలుస్తుంది. నిన్న రాత్రి లెన్నీ ఇంటికి వచ్చి స్నానం చేయడానికి వాష్రూమ్ లోకి వెళ్లేటప్పటికే రవి ఇంట్లోనే ఉంటాడు. రోషిని రవిని పారిపోమని చెప్తుంది. అలా పారిపోతూ ఉన్న సమయంలోనే రవి కాలికి దెబ్బ తగిలి పెరుగుతుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత లెన్నీ చాలా బాధపడతాడు. అది చూసిన టీక్ టాక్లు ఇద్దరు ఇతను పుట్టుకతోనే దురదృష్టవంతుడు అని అనుకుంటారు. ఆ తర్వాత డిటెక్టివ్ అరవింద్ నువ్వు మంచి నిజాయితీ గల మనిషివని నాకు తెలుసు, కానీ నేను ఈ పని చేసి తీరాలి అని అంటాడు.
అందువల్ల డిటెక్టివ్ అరవింద్ శృతిని కలుస్తాడు. నిజానికి ఆ శృతి అసలు పేరు పింకీ. పింకీ థియేటర్ ఆర్టిస్ట్ ఇంకా డాన్సర్ కూడా. పింకీ లెన్నీతో క్లోజ్ గా ఉన్నట్లు క్రియేట్ చేసి డిటెక్టివ్ అనేటువంటి అరవింద్ ఫొటోస్ ని తీసుకుని రోషినికి ఇస్తే డివోర్స్ ఈజీగా దొరుకుతుందని వాళ్ళు ప్లాన్ చేస్తారు. అలా డిటెక్టివ్ అరవింద్ లెన్నీని చూసి, నేను మొదటి నుండి నిన్ను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు డాన్ ఎలా కలిసావో నాకు తెలుసు. అంతేకాదు మీ వెనకాల పోలీసులు రాకుండా ఆపింది నేనే. నీ కెమెరాలో ఉన్న ఆ మెమరీ కార్డ్ ని నేనే తీసుకున్నాను. నువ్వు జైలుకి వెళ్లడానికి కారణమవుతున్న అన్ని విషయాలు నాకు తెలుసు. నిజానికి డాన్ ని పట్టిస్తే 10 లక్షల రివార్డ్ అని పోలీసులు ప్రకటించారు. ఆ డబ్బు నాకు వస్తుంది అని చెప్తాడు. అది విన్న పింకీ మనకి వస్తాయి అని అంటుంది. ఆ తర్వాత డిటెక్టివ్ అరవింద్ ఇంకా పింకీ డాన్ అస్గర్ బాడీని లెన్నీ కార్ లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ కార్ లోనే బంగారం ఉన్న బాక్స్ కూడా ఉంటుంది. కానీ అప్పుడు లెన్నీ టీక్ టాక్లు ఆ కార్ లో ఎక్కువ పెట్రోల్ లేదు, వాళ్ళు దాదాపు 2 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్లుంటారేమో అని అనుకుంటారు. ఆ తర్వాత లెన్నీ టీక్ టాక్లు అక్కడి నుంచి పరిగెత్తుతూ వెళ్లి డిటెక్టివ్ ఇంకా పింకీలను పట్టుకుంటారు. ఎందుకంటే ఆ కార్ లో పెట్రోల్ అయిపోయి ఆగిపోతుంది. అలా వాళ్ళందరి మధ్యలో గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడు డిటెక్టివ్ అరవింద్ గన్ తో షూట్ చేయగా ఆ బుల్లెట్ వచ్చి పింకీకి తగులుతుంది. అందువల్ల పింకీ అక్కడికక్కడే చనిపోతుంది. మరో పక్క డిటెక్టివ్ తాక్ ని కార్ మీద పడేస్తాడు. అప్పుడు కార్ ముందుకు వెళ్తుంది. దాంతో లెన్నీ ఇంకా డిటెక్టివ్ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ చివరిలో లెన్నీ ఆ డిటెక్టివ్ నుంచి గన్ని లాక్కొని డిటెక్టివ్ ని షూట్ చేస్తాడు. మరో పక్క టీక్ తన బ్రదర్ టాక్ ని కాపాడతాడు. చివరిగా లెన్నీ టీక్ టాక్లు బ్రతికిపోతారు. ఆ తర్వాత ముగ్గురు కార్లో పెట్రోల్ కొట్టించుకొని లెన్నీ తన చేతి మీద ఉన్న తన భార్య టాటూను చూసి దీన్ని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత లెన్నీ డిటెక్టివ్ దగ్గర ఉన్న కెమెరా నుంచి అన్ని సాక్ష్యాలను డిలీట్ చేస్తాడు. అంతేకాదు లెన్నీ డిటెక్టివ్ దగ్గర ఉన్న తన మెమరీ కార్డ్ ని కూడా తీసుకుంటాడు. అందులో ఇన్స్పెక్టర్ పాటిల్ మీద జరిగిన స్టింగ్ ఆపరేషన్ వీడియో ఉంటుంది. అలా లెన్నీ టీక్ టాక్లు బంగారం ఉన్న బాక్స్ ని ఓపెన్ చేయాలని అనుకుంటారు. నిన్న రాత్రి ఆ దొంగల గ్యాంగ్ నగలన్నీ దొంగతనం చేసి వెహికల్ లో వెళ్తూ ఉండగా ఆ గ్యాంగ్ లోనే ఒకడు మోసం చేసి అందరిని చంపి ఆ నగలను దొంగిలించాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ గ్యాంగ్ మధ్య గొడవ మొదలవుతుంది. ఇంతలో లెన్నీ కారు వచ్చి వాళ్ళ వ్యాన్ ని ఢీకొనడంతో వాళ్ళ వ్యాన్ బోల్తా పడుతుంది. అందరూ చనిపోతారు. అప్పుడే లెన్నీ ఆ వెహికల్ నుంచి ఆ బాక్స్ ని దొంగిలిస్తాడు. అలా లెన్నీ ఆ బాక్స్ లో బంగారం ఉంటుంది అని ఓపెన్ చేయగా అందులో ఆయుధాలు ఉంటాయి. అవి ఇప్పుడు ఎందుకు పనికిరావు. దాంతో లెన్నీ నిన్న రాత్రి నుంచి నేను వీటి కోసమో గొడవ పడుతున్నాను అంటూ పైన ఉన్న దేవుని తిడుతూ నాకెందుకు ఇలా జరుగుతుంది అని అంటాడు. ఆ తర్వాత లెన్నీ తన దగ్గర ఉన్న డబ్బుని టీక్ టాక్లకు ఇచ్చి ఈ డబ్బును మీరు తీసుకోండి, మీరైనా జీవితంలో ఏదో ఒకటి సాధించండి, నా జీవితంలో ఇంకా జరగడానికి ఏమీ లేదు, నేను చాలా అన్లక్కీ అని చెప్తాడు. ఆ తర్వాత లెన్నీ డబ్బు ఉన్న బ్యాగ్ ని టీక్ టాక్లకి ఇచ్చేస్తాడు. అప్పుడు టీక్ టాక్లు లెన్నీని చూసి సిటీలో ఎప్పుడైనా బ్లాక్అవుట్ అయితే మీరు మాత్రం బయటికి వెళ్లొద్దు అని చెప్తాడు. మరో పక్క అస్గర్ డాన్ కి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం లెన్నీ అతని శవాన్ని తీసుకుని అతని ఇంటికి వచ్చి ఆ ప్రాంగణంలో ఉన్న చెట్టు దగ్గర తవ్వుతాడు. సరిగ్గా అప్పుడే లెన్నీకి ఒక పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెలో చాలా బంగారం నిండి ఉంటుంది. ఆ ఇంటి పైన ఉన్న 2 పిల్లలు ఇదంతా చూడ్డాన్ని లెన్నీ గమనించి వెంటనే ఆ బంగారం తీసుకుని అక్కడి నుంచి పారిపోయి నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు అక్కడ రోషిని రవితో కలిసి ఉంటుంది. దాంతో లెన్నీ ఫ్రిడ్జ్ లో నుంచి పెరుగును తీసుకుని తింటూ ఉంటాడు. అది చూసిన రోషిని ఇంకా రవిలు అసలు లెన్నీకి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ పాటిల్ వచ్చి రోషిని ఇంకా రవిలను అరెస్ట్ చేస్తాడు. ఇక్కడే ఉన్న ట్విస్ట్ ఏంటంటే అసలు రోషిని ఇంకా రవిలను అరెస్ట్ చేయించింది ఎవరో కాదు, లెన్నీనే. లెన్నీ ఇన్స్పెక్టర్ పాటిల్ కి ఆ స్టింగ్ ఆపరేషన్ వీడియో చూపించి నా కోసం మీరు ఒక పని చేయాలి, రోషిని ఇంకా రవిలను అరెస్ట్ చేయాలి, నేను రవి కారులో ఆయుధాలు దాచిపెట్టాను, ఇదే కారణం చూపించి మీరు అతన్ని అరెస్ట్ చేయండి, మీరు అతన్ని అరెస్ట్ చేశాక మీ వీడియో ఉన్న మెమరీ కార్డ్ ని నేను పడేస్తాను అని లెన్నీ ఇన్స్పెక్టర్ పాటిల్ తో డీల్ ని కుదుర్చుకుంటాడు. అలా పోలీసులు రోషిని ఇంకా రవిలను పట్టుకుని తీసుకువెళ్తూ ఉండగా రోషిని లెన్నీని చూసి లెన్నీ ఏదో ఒకటి చేయి, నన్ను కాపాడు అని అంటుంది. అది విన్న లెన్నీ రోషినితో తమ పెళ్లి ఫోటో ఇచ్చి దీనితో జీవించు అని అంటాడు. ఆ తర్వాత లెన్నీ రిలాక్స్డ్ గా బెడ్ మీద బంగారం బిస్కెట్స్ ని పెట్టుకుని పడుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు లెన్నీ జీవితం అంతా సెట్ అయిపోతుంది, అంతా బాగా జరుగుతూ ఉంటుంది. కానీ సరిగ్గా అప్పుడే డాన్ అస్గర్ కి మెలకు వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? డాన్ అస్గర్ తిరిగి తన బంగారం కోసం లెన్నీ దగ్గరికి తిరిగి వస్తాడా? అందువల్ల లెన్నీ తిరిగి మళ్ళీ పేదవాడైపోతాడా? అసలు ఏం జరుగుతుందో చూడాలంటే నెక్స్ట్ పార్ట్ రావాల్సిందే. మరో పక్క మిస్టర్ ఎక్స్ అసలు ఎవరు, అతను లెన్నీ వెనకాల ఎందుకు పడ్డాడో తెలుసుకుందాం. నిజానికి 2 రోజుల క్రితం ఎమ్మెల్యే అనిత మిస్టర్ ఎక్స్ ని కలిసి లెన్నీని చంపమని ఆర్డర్ ఇస్తుంది. అలా మిస్టర్ ఎక్స్ లెన్నీ మీద అటాక్ చేయగా డిటెక్టివ్ అరవింద్ తనకి మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. అందువల్లే మిస్టర్ ఎక్స్ కి ఇప్పుడు స్పృహ వస్తుంది. అంటే ఇప్పుడు లెన్నీ మళ్ళీ మరో రకంగా ఇరుక్కోబోతున్నాడా అనే విషయం మీద ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ జియో సినిమా యాప్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్